ప్రతిక బులెటిన్ లో బ్రేకింగ్ చూద్దాం. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బ్రాహ్మణిపై అనుచిత వ్యాఖ్యల కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రేపు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకి హాజరు కావాల్సి ఉంది. రామ్ గోపాల్ వర్మ విచారణకి హాజరవుతారా లేదా అన్న కోణంలో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఈ నెల 19న రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకి హాజరు కావాల్సి ఉంది. కానీ రామ్ గోపాల్ వర్మ హైకోర్టుని ఆశ్రయించారు. పోలీసులు అరెస్టు చేయకుండా మినహాయింపు ఇవ్వాలని కోరారు. దానికి కోర్టు నిరాకరించింది. కనీసం కొంత సమయం కావాలని రామ్ గోపాల్ వర్మ కోర్టుని అభ్యర్థించారు. ఆ విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లోనే తేల్చుకోవాలని హైకోర్టు సూచించింది. దీంతో తనకి వారం రోజుల గడువు కావాలని దర్యాప్తు అధికారి శ్రీకాంత్ని కోరారు. దీంతో 25న దర్యాప్తు అధికారి గడువు ఇచ్చారు. అనంతరం తనకి బెయిల్ కావాలని రామ్ గోపాల్ వర్మ కోర్టుని ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం నాడు ఒంగోలు రూరల్ సర్కిల్ పిఎస్లో జరిగే విచారణకై రామ్ గోపాల్ వర్మ వస్తారా రారా అన్న కోణంలో ఉత్కంఠ నెలకొంది. అయితే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకి స్టేషన్ బెయిల్ ఇచ్చే వెసులుబాటు ఉందని రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద స్టేషన్ బెయిల్ ఇవ్వాలని రేపు వర్మ తరపు లాయర్లు కోరనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వ్యూహం సినిమాకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ పై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారనే ఆరోపణతో అంటే దీని మీద కంప్లైంట్ మధ్యపాటులో టీడీపీ నాయకుడు రామలింగం కేసు కట్టడం జరిగింది. దీనిపై విచారణలో భాగంగా ఈ నెల 19వ తారీఖు విచారణకు హాజరు కావాలని చెప్పి రామ్ గోపాల్ వర్మకి నోటీసులు జారీ చేసిన తరుణంలో ఆయన హైకోర్టుకి వెళ్తాం జరిగింది. ఆయనకి విచారణ అనంతరం అరెస్ట్ చేయకూడదని చెప్పి లేదా అతనికి విచారణ అనేది కొంత సమయం కావాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. కానీ హైకోర్టు అతన్ని అరెస్ట్ అనేది నేను చెప్పేది కాదని, అలాగే విచారణ అధికారిని అడిగి వాయిదా వేసుకోవాలని చెప్పి సూచించడం జరిగిన నేపథ్యంలో మొన్న ఇటీవల జరగాల్సిన 19వ తేదీ జరగాల్సిన విచారణ రోజు రామ్ గోపాల్ వర్మ దర్యాప్తు అధికారి శ్రీకాంత్ కి వాట్సాప్ సందేశం ద్వారా అతను అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానని అతనికి రామ్ గోపాల్ వర్మకి వారం రోజులు సమయం కావాలని చెప్పి కోరుతూ సందేశాన్ని పంపారు. అలాగే తన లాయర్ అయిన నగరి శ్రీనివాసుని కూడా పోలీస్ దర్యాప్తు అధికారి దగ్గరికి పంపించి దాన్ని పిటిషన్ గా కూడా అప్లై చేయడం జరిగింది. కానీ దర్యాప్తు అధికారి అతనికి 6 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చారు. అంటే 25వ తారీఖు ఎట్టి పరిస్థితిలో హాజరు కావాల్సిందిగా మళ్ళా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా రామ్ గోపాల్ వర్మ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టుకి వెళ్తాం జరిగింది. అది అలా ఉండగానే ఇక్కడ 25వ తారీఖు అంటే ఇటీవల నిన్న శనివారం కోర్టు ఉండదు, అలాగే ఆదివారం కోర్టు ఉండదు, రేపు వచ్చే బెంచ్ మేరకు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ రేపు విచారణకు హాజరు కావాల్సి ఉంది. రామ్ గోపాల్ వర్మ ఎట్టి పరిస్థితిలో విచారణకు రావాల్సి ఉంది. దీనికి సంబంధించి వాళ్ళ లాయర్ అంటే రేపు రామ్ గోపాల్ వర్మ హైకోర్టు వెళ్తారా బెయిల్ కోసం, లేదా ఇక్కడికి విచారణకి హాజరు పడతారా, అలాగే రెండోది వాళ్ళ లాయర్ అంటే రేపు ఈ 5 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాలు శిక్షలు పడే ఈ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే 41A నోటీసు మీద స్టేషన్ బెయిల్ ఇవ్వటం జరుగుతుంది. కానీ దాన్ని అడగాలనే ప్రతిపాదన అనేది పెట్టుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఏది ఏమైనప్పటికీ రేపు విచారణకి ఎట్టి పరిస్థితిలో రామ్ గోపాల్ వర్మ రావాల్సి ఉంది. రాని పక్షంలో దర్యాప్తు అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు, అలాగే హైకోర్టులో అతనికి బెయిల్ వస్తుందా రాదా లేదా వీళ్ళ లాయర్ కి సంబంధించి ఈయన ప్రతిపాదనని అనుమతిస్తారా లేదా అనేది రేపు తెలవనుంది. రైట్, థ్యాంక్ యూ.